హలో ఫ్రెండ్స్. రీసెంట్‌గా హైదరాబాద్, అనకాపల్లి అలాగే సంగారెడ్డి ఈ 3 లొకేషన్స్‌లో ఫ్రెషర్స్‌ని అలాగే ఎక్స్‌పీరియన్స్ క్యాండిడేట్స్‌ని రిక్రూట్ చేయడం కోసం మరో 3 ఫార్మా కంపెనీస్‌లో నోటిఫికేషన్ అనేవి రిలీజ్ అయితే చేయడం జరిగింది. వీటికి సంబంధించి మనం ఈ వీడియోలో అన్ని డీటెయిల్స్ అయితే చూద్దాము. వీటిలో ఫస్ట్ కంపెనీ వచ్చేసి స్టెరియోకెమ్ అని చెప్పి కంపెనీ పేరు ఉంది ఫ్రెండ్స్. స్టెరియోకెమ్ ఫార్మా అని చెప్పి ఉంది. ఓకే. సెకండ్ కంపెనీ వచ్చేసి స్టానెక్స్ డ్రగ్స్ అని చెప్పి ఉంది. ఓకే. అలాగే థర్డ్ కంపెనీ వచ్చేసి కోవలెంట్ ల్యాబొరేటరీస్ అనే కంపెనీలో కూడా మనకి రిక్రూట్ అయితే చేసుకోవడం జరుగుతుంది. ఓకే. ఈ 3 కంపెనీస్‌లో ఫ్రెషర్స్‌ని రిక్రూట్ చేసుకోవడం కోసం నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేశారు కాబట్టి, వీటికి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ మనం ఈ వీడియోలో చూద్దాం. వీడియోని స్కిప్ చేయకుండా ఫుల్‌గా చూడండి. అన్ని డీటెయిల్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. అలాగే వ్యూవర్స్ ఎవరైతే కొత్తగా వచ్చారో వాళ్ళందరూ ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. ఫ్రెండ్స్ నేను రెగ్యులర్‌గా ప్రైవేట్ జాబ్స్ ఇంకా గవర్నమెంట్ జాబ్స్ సంబంధించిన వీడియోస్ ఛానెల్‌లో అప్లోడ్ చేస్తూ ఉంటాను. వాటికి సంబంధించిన నోటిఫికేషన్స్ మీకు ఇమ్మీడియేట్‌గా రావాలి అంటే ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. అలాగే వీడియో మీకు హెల్ప్‌ఫుల్ అనిపిస్తే వీడియోని కూడా లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ ఎవరైనా జాబ్ సీకర్స్ ఉంటే వాళ్ళతో కూడా వీడియోని షేర్ చేసుకోండి. ఓకే. మనం ఇప్పుడు ఈ నోటిఫికేషన్ డీటెయిల్స్ అయితే చూద్దాము. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్. మనకి కోలెంట్ అనే కంపెనీలో వచ్చేసి ఫ్రెషర్స్‌ని, ఎక్స్‌పీరియన్స్ క్యాండిడేట్స్‌ని రిక్రూట్ చేయడం కోసం 8 నవంబర్ రోజు ఇంటర్వ్యూస్ అనేవి కండక్ట్ అయితే చేయడం జరుగుతుంది. దీనికి సంబంధించి రిమైనింగ్ డీటెయిల్స్ మనం చూసుకుంటే ఏ డిపార్ట్మెంట్‌లో వేకెన్సీస్ ఖాళీగా ఉంటే ప్రొడక్షన్ డిపార్ట్మెంట్‌లో వేకెన్సీస్ ఖాళీగా ఉన్నాయి. 0-6 ఇయర్స్ వరకు ఎక్స్‌పీరియన్స్ ఉన్న క్యాండిడేట్స్ అందరిని రిక్రూట్ అయితే చేసుకుంటున్నారు. క్వాలిఫికేషన్ వచ్చేసి డిగ్రీ పాస్ ఔట్ అయిన క్యాండిడేట్‌ని తీసుకుంటున్నారు కాబట్టి అందరికీ ఎలిజిబిలిటీ ఉంటుంది. ఫ్రెండ్స్ మీకు డిగ్రీలో ఏ గ్రూప్‌లో మీరు పాస్ ఔట్ అయినా మీకు ఎలిజిబిలిటీ ఉంటుంది. ఈ ప్రొడక్షన్ డిపార్ట్మెంట్‌కి ఓన్లీ మేల్ క్యాండిడేట్స్ మాత్రమే రిక్రూట్ చేసుకుంటారు. ఫీమేల్ క్యాండిడేట్స్‌ని రిక్రూట్ చేసుకోరు. ఓన్లీ మేల్ క్యాండిడేట్స్ మాత్రమే ఇంటర్వ్యూకి అటెండ్ అవ్వడానికైతే ట్రై చేయండి. ఫీమేల్ క్యాండిడేట్స్ మాత్రం ఈ ఇంటర్వ్యూకి అటెండ్ అవ్వకండి. అవాయిడ్ చేయండి. ఓకే. 8 నవంబర్ రోజు ఇంటర్వ్యూస్ కండక్ట్ చేస్తున్నారు కాబట్టి ఇంట్రెస్ట్ ఉండి క్వాలిఫికేషన్ ఉన్న క్యాండిడేట్స్ అందరూ కూడా మీరు ఇంటర్వ్యూ లొకేషన్‌కి వెళ్ళాల్సిన ఎక్కడ అంటే ఇక్కడ చూడండి ఫార్మా జాబ్స్ టాలెంట్ అక్విజిషన్ సెంటర్, భాగ్యరథి డిగ్రీ కాలేజ్ నియర్ ఐడీపీఎల్ ఎక్స్ రోడ్, చింతల్ రోడ్, హైదరాబాద్ అని చెప్పి లొకేషన్ అయితే ఇవ్వడం జరిగింది. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళందరూ కూడా ఈ లొకేషన్‌కెళ్ళేసి మీరు ఇంటర్వ్యూ అయితే అటెండ్ అవ్వచ్చు. వర్కింగ్ లొకేషన్ వచ్చేసి కోలెంట్ ల్యాబొరేటరీస్ ప్రైవేట్ లిమిటెడ్, గుండ్లమాసనూరు విలేజ్, హత్నూర్, సంగారెడ్డి, తెలంగాణ అని చెప్పి ఈ లొకేషన్ ఇవ్వడం జరిగింది. మనకి సంగారెడ్డికి నియర్ బై ఒక 10 కిలోమీటర్స్ డిస్టెన్స్‌లో ఈ కంపెనీ అయితే లొకేటెడ్ అయి ఉంటుంది ఫ్రెండ్స్. అక్కడే అరబిందో కంపెనీ, అలాగే హానర్, ఈ కోవలెంట్ ఈ 3, 4 కంపెనీస్ అక్కడే ఉంటాయి. అక్కడ మీకు వర్కింగ్ లొకేషన్ అయితే ఇవ్వడం జరుగుతుంది. దీనికి సంబంధించి మీకేమైనా డౌట్స్ ఉంటే ఇక్కడ ఒక కాంటాక్ట్ నంబర్ కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది. ఈ నంబర్‌కి కాల్ చేసి కనుక్కోవచ్చు హెచ్ఆర్‌ది. 9010127054 అని చెప్పి కాంటాక్ట్ నంబర్ ఉంది హెచ్ఆర్ వాళ్ళది. ఈ నంబర్‌కి కాల్ చేసి మీరు ఎలాంటి డౌట్స్ ఉన్నా క్లియర్ అయితే చేసుకోవచ్చు. ఓన్లీ ప్రొడక్షన్ డిపార్ట్మెంట్‌లోనే వేకెన్సీస్ ఖాళీగా ఉన్నాయి. వేరే డిపార్ట్మెంట్‌లో వేకెన్సీస్ ఖాళీగా లేవు కాబట్టి ఓన్లీ మేల్ క్యాండిడేట్స్ మాత్రమే ఇంటర్వ్యూకి అటెండ్ అయితే అవ్వండి. ఓకే. ఇది కోవలెంట్ కంపెనీకి సంబంధించిన నోటిఫికేషన్ డీటెయిల్స్ ఫ్రెండ్స్. ఇంకా దీంట్లో మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా నాకు కామెంట్‌లో అడగండి. అక్కడ నేను క్లియర్ చేయడానికైతే ట్రై చేస్తాను. మార్నింగ్ 9:00 నుంచి ఇంటర్వ్యూస్ కండక్ట్ అయితే చేయడం స్టార్ట్ చేస్తున్నారు కాబట్టి, మార్నింగ్ ఎర్లీగా ఇంటర్వ్యూ లొకేషన్‌లో ఉండడానికైతే ట్రై చేయండి. డిగ్రీ క్వాలిఫికేషన్ ఉంటే సరిపోతుంది. మీకు సైన్స్ బ్యాక్‌గ్రౌండే అవసరం లేదు. బీకామ్, బీఏ ఉన్నా పర్లేదు. మీరు కూడా ఇంటర్వ్యూకి అటెండ్ అయితే అవ్వచ్చు. లొకేషన్ వచ్చేసి ఐడీపీఎల్ ఎక్స్ రోడ్, చింతల్, హైదరాబాద్ అని చెప్పి ఈ లొకేషన్ ఇచ్చారు. అక్కడికెళ్ళేసి మీరు ఇంటర్వ్యూ అయితే అటెండ్ అవ్వండి. ఓకే. ఇప్పుడు నెక్స్ట్ కంపెనీకి సంబంధించిన నోటిఫికేషన్ డీటెయిల్స్ అయితే చూద్దాము. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్. స్టానెక్స్ డ్రగ్స్ అని చెప్పి ఈ కంపెనీ ఉంది. దీంట్లో వచ్చేసి మనకి ప్రొడక్షన్, క్యూసీ, క్యూఏ ఈ 3 డిపార్ట్మెంట్స్‌లో ఫ్రెషర్స్‌ని రిక్రూట్ చేయడం కోసం నోటిఫికేషన్ అనేది రిలీజ్ అయితే చేయడం జరిగింది. ఇక్కడొచ్చేసి మనకి క్వాలిఫికేషన్ ఏమి అడుగుతున్నారు అంటే బీఫార్మసీ, ఎంఫార్మసీ లేదా బీఎస్సీ, ఎంఎస్సీ ఈ 4గిట్లో ఏ క్వాలిఫికేషన్ ఉన్నా మీకు ఎలిజిబిలిటీ అయితే ఉంటుంది. మీకు ఇంట్రెస్ట్ ఉన్న డిపార్ట్మెంట్‌కి ఇంటర్వ్యూకి అటెండ్ అయితే అవ్వచ్చు. మీరు క్యూసీ గాని, క్యూఏ గాని లేదా ప్రొడక్షన్ డిపార్ట్మెంట్‌లో వేకెన్సీస్ ఖాళీగా ఉన్నాయి కాబట్టి మీకు ఇంట్రెస్ట్ ఉన్న డిపార్ట్మెంట్‌లో మీరు ఇంటర్వ్యూకి అటెండ్ అయితే అవ్వచ్చు. మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ అందరిని రిక్రూట్ చేసుకుంటారు ఫ్రెండ్స్. క్యూఏ ఇంకా క్యూసీ డిపార్ట్మెంట్‌లో వచ్చేసి ఫీమేల్ క్యాండిడేట్స్‌ని కూడా రిక్రూట్ అయితే చేసుకుంటారు. కానీ ప్రొడక్షన్ డిపార్ట్మెంట్‌లో మాత్రం ఓన్లీ మేల్ క్యాండిడేట్స్‌నే రిక్రూట్ చేసుకుంటారు. ఫీమేల్ క్యాండిడేట్స్ మాత్రం క్యూసీ గాని, క్యూఏ గాని సెలెక్ట్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు. ఇక్కడొచ్చేసి మనకి అప్లై చేసుకోవాల్సిన ప్రాసెస్ ఏముంది అంటే ఏదైతే వాట్సాప్ నంబర్ ఇవ్వడం జరిగిందో ఈ నంబర్‌కి మీరు వాట్సాప్ చేయాల్సి ఉంటుంది. మీ అప్డేటెడ్ రెజ్యూమ్ వాళ్ళు షార్ట్ లిస్ట్ చేసి మీకు ఇంటర్వ్యూ కండక్ట్ అయితే నెక్స్ట్ చేయడం జరుగుతుంది. ఈ కాంటాక్ట్ నంబర్ వచ్చేసి 9121207044 అని చెప్పి వాట్సాప్ నంబర్ ఉంది. ఈ వాట్సాప్‌కి మీ అప్డేటెడ్ రెజ్యూమ్‌ని ఫార్వర్డ్ చేయండి సరిపోతుంది. ఓకే. కంపెనీ లొకేషన్ వచ్చేసి ఇక్కడ చూడండి. స్టానెక్స్ డ్రగ్స్ అండ్ కెమికల్స్ ప్రైవేట్ లిమిటెడ్ లొకేషన్ చెర్లపల్లి ఫేజ్ 3 హైదరాబాద్ అని చెప్పి ఈ లొకేషన్ ఇవ్వడం జరిగింది. ఇక్కడ మనకు వర్కింగ్ లొకేషన్ ఇస్తారు సెలెక్ట్ అయిన తర్వాత. చెర్లపల్లికి నియర్ బై ఎవరైతే వర్క్ చేయాలి అనుకుంటున్నారో వాళ్ళకైతే మంచి అవకాశం ఉంది మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్‌కి. సో,
ఇంట్రెస్ట్ ఉండి క్వాలిఫికేషన్ ఉన్న క్యాండిడేట్స్ అందరూ ఈ మంచి ఆపర్చునిటీ యూటిలైజ్ అయితే చేసుకోవడానికి ట్రై చేయండి. ఇది ఈ స్టానిక్స్ డ్రగ్స్ కంపెనీకి సంబంధించిన నోటిఫికేషన్ డీటెయిల్స్. ఓకే. ఇప్పుడు నెక్స్ట్ కంపెనీకి సంబంధించిన నోటిఫికేషన్ డీటెయిల్స్ అయితే చూద్దాము. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్. ఫ్రెషర్స్‌ని రిక్రూట్ చేయడం కోసం స్టెరియోక్రైమ్ ఫార్మాస్యూటికల్స్ ప్రైవేట్ లిమిటెడ్ అనే ఈ కంపెనీలో మనకి నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. దీంట్లో వచ్చేసి మనకి ప్రొడక్షన్ ఇంకా స్టోర్ ఈ 2 డిపార్ట్మెంట్స్‌లో వేకెన్సీ అనేవి ఖాళీగా ఉన్నాయి. 0-2 ఇయర్స్ వరకు ఎక్స్‌పీరియన్స్ ఉన్న క్యాండిడేట్స్‌ని రిక్రూట్ చేసుకుంటున్నారు కాబట్టి అందరికీ ఎలిజిబిలిటీ ఉంటుంది ఫ్రెండ్స్. ఫ్రెషర్స్‌కి అలాగే ఎక్స్‌పీరియన్స్ క్యాండిడేట్స్‌కి. సో, ఫ్రెషర్స్ కూడా ఈ మంచి ఆపర్చునిటీ యూటిలైజ్ అయితే చేసుకోవడానికి ట్రై చేయండి. బీఎస్సీ, ఎంఎస్సీ క్వాలిఫికేషన్ ఉన్న క్యాండిడేట్స్‌ని తీసుకుంటున్నారు. దాంతో పాటు డిగ్రీ క్వాలిఫికేషన్ ఉన్న క్యాండిడేట్స్‌ని కూడా రిక్రూట్ చేసుకుంటున్నారు కాబట్టి ఈ మంచి ఆపర్చునిటీ యూటిలైజ్ అయితే చేసుకోవడానికి ట్రై చేయండి. సైన్స్ బ్యాక్‌గ్రౌండ్ మాత్రమే అవసరం లేదు. వేరే అదర్ బ్యాక్‌గ్రౌండ్ ఉన్న మీకు బీఏ గాని, బీకామ్ గాని మీకు కూడా రిక్రూట్ అయితే చేసుకుంటారు ఈ స్టోర్ డిపార్ట్మెంట్‌లో. సో, ఈ మంచి ఆపర్చునిటీ యూటిలైజ్ చేసుకోవడానికి ట్రై చేయండి. దీనికి సంబంధించిన నోటిఫికేషన్ ఇమేజ్ చూసుకుంటే ఇక్కడ అన్ని డీటెయిల్‌గా ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్. ఎవరైతే స్టోర్ డిపార్ట్మెంట్‌కి అప్లై చేసుకోవాలి అనుకుంటున్నారో వాళ్ళకొచ్చేసి డిగ్రీ క్వాలిఫికేషన్ ఉండాలి. అలాగే ప్రొడక్షన్ డిపార్ట్మెంట్‌కి అప్లై చేసుకోవాలి అనుకున్న క్యాండిడేట్స్‌కొచ్చేసి బీఎస్సీ కెమిస్ట్రీ అడగడం జరుగుతుంది. అలాగే ఎంఎస్సీ క్వాలిఫికేషన్ ఉన్న క్యాండిడేట్స్‌కి కూడా ప్రొడక్షన్ డిపార్ట్మెంట్‌కి రిక్రూట్ అయితే చేసుకుంటున్నారు. కాకపోతే ప్రొడక్షన్ డిపార్ట్మెంట్‌కి ఎంఎస్సీ క్వాలిఫికేషన్ ఉన్న క్యాండిడేట్స్‌కొచ్చేసి 1-2 ఇయర్స్ ఎక్స్‌పీరియన్స్ ఉండాలి అని చెప్పి మెన్షన్ చేశారు. అలాగే స్టోర్ డిపార్ట్మెంట్‌కి కూడా 1-2 ఇయర్స్ ఎక్స్‌పీరియన్స్ ఉండాలి అని చెప్పి మెన్షన్ అయితే చేయడం జరిగింది. ప్రొడక్షన్ డిపార్ట్మెంట్‌లో బీఎస్సీ క్వాలిఫికేషన్ ఉన్న క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి అక్కడ మాత్రమే ఫ్రెషర్స్‌ని రిక్రూట్ చేసుకుంటున్నారు. రిమైనింగ్ 2 డిపార్ట్మెంట్‌లో కూడా ఒక డిపార్ట్మెంట్ ఏదైతే వేర్ హౌస్ ఉందో అక్కడ మాత్రం ఎక్స్‌పీరియన్స్ క్యాండిడేట్స్‌ని రిక్రూట్ అయితే చేసుకుంటున్నారు. కానీ మీరొకసారి ఏదైతే కాంటాక్ట్ నంబర్ ఉందో, ఈ కాంటాక్ట్ నంబర్‌కి వాట్సాప్‌లో మీరు మీ అప్డేటెడ్ రెజ్యూమ్ ఫార్వర్డ్ చేయండి. లేదంటే ఇక్కడ ఏదైతే hr@stereochem.com అని చెప్పి మెయిల్ ఐడీ ఉంది కదా! ఈ మెయిల్ ఐడీకైనా మీ అప్డేటెడ్ రెజ్యూమ్‌ని ఫార్వర్డ్ చేయండి. వాళ్ళు ఒకవేళ రిక్రూట్ చేసుకోవాలి అనుకుంటే మీకు షార్ట్ లిస్ట్ చేసి ఇంటర్వ్యూ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. లొకేషన్ వచ్చేసి మనం లొకేషన్ గురించి మాట్లాడుకుంటే అచ్యుతాపురంకి నియర్ బై ఏదైతే లాలం కోడూరు అనే విలేజ్ ఉందో రాంబిల్లి మండల్, అనకాపల్లి డిస్ట్రిక్ట్, ఆంధ్రప్రదేశ్ అని చెప్పి లొకేషన్ ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్. ఇక్కడ మనకి వర్కింగ్ లొకేషన్ ఇస్తారు. ఇంట్రెస్ట్ ఉండి క్వాలిఫికేషన్ ఉన్న క్యాండిడేట్స్ వచ్చేసి మీరు చేయాల్సిన పని మాత్రం ఇక్కడ ఏదైతే మెయిల్ ఐడీ ప్రొవైడ్ చేశారో ఈ మెయిల్ ఐడీకి మీ అప్డేటెడ్ రెజ్యూమ్‌ని ఫార్వర్డ్ చేయండి. లేదంటే ఇక్కడ కాంటాక్ట్ నంబర్ ఉంది కదా! ఈ కాంటాక్ట్ నంబర్‌కి కాల్ చేసి మాట్లాడొచ్చు. లేదా మీకు వాట్సాప్ ఉంటే వాట్సాప్‌లో మీ అప్డేటెడ్ రెజ్యూమ్ కూడా ఫార్వర్డ్ అయితే చేయొచ్చు ఈ నంబర్‌కి. ఓకే. ఇది వచ్చేసి స్టెరియోకెమ్ కంపెనీకి సంబంధించిన నోటిఫికేషన్ డీటెయిల్స్. ఇది వచ్చేసి అచ్యుతాపురం దగ్గర కంపెనీ లొకేటెడే ఉంటుంది ఆంధ్రప్రదేశ్‌లో. ఓకే. ఇవి ఫ్రెండ్స్ ఈ 3 కంపెనీకి సంబంధించిన నోటిఫికేషన్ డీటెయిల్స్. ఇంకా మీకు వీటిలో ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్‌లో అయితే అడగండి. అక్కడ నేను క్లియర్ చేయడానికి ట్రై చేస్తాను. అలాగే వ్యూవర్స్ ఎవరైతే కొత్తగొచ్చారో వాళ్ళందరూ ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. నేను రెగ్యులర్‌గా ప్రైవేట్ జాబ్స్ ఇంకా గవర్నమెంట్ జాబ్స్ సంబంధించిన వీడియోస్ ఛానెల్‌లో అప్లోడ్ చేస్తూ ఉంటాను. వాటికి సంబంధించిన నోటిఫికేషన్స్ మీకు ఇమ్మీడియేట్‌గా రావాలంటే ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. అలాగే వీడియో మీకు హెల్ప్‌ఫుల్ అనిపిస్తే వీడియోని కూడా లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ ఎవరైనా జాబ్స్ సీకర్స్ ఉంటే వాళ్ళతో కూడా వీడియోని షేర్ చేసుకోండి. మళ్ళీ నెక్స్ట్ వీడియో కలుసుకుందాం. థాంక్ యూ.